కర్త కర్మ క్రియా కేసీఆరే. మేడిగడ్డ రిపోర్ట్, మేడిగడ్డ కుంగిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేశారు. ఈ కమిషన్ కేవలం 3 బ్యారేజీల మీదనే విచారించింది. మేడిగడ్డ కుంగింది. అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజీల్లో సీపేజ్ కారణంగా కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయి బుంగలు ఏర్పడ్డాయి. ఈ కారణాల చేత కమిషన్ వేసింది. కమిషన్ దాదాపుగా నెలల తరబడి విచారించింది. మళ్ళీ కమిషన్ గడువుని 2 నెలలు పొడిగించారు. ఆ పొడిగించిన సమయంలోనే కేసీఆర్ని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు, విచారించారు. ఎంతోమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళకున్న సమాచారం, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని కమిషన్ తీసుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టింది. ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఏముంది? ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఉన్నదాన్ని మండలి ఆమోదించి అసెంబ్లీలో పెట్టి, అసెంబ్లీలో చర్చించి నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకం. కమిషన్ కేవలం నివేదిక ఇవ్వడం వరకే ఉంటుంది. అల్టిమేట్గా మళ్ళీ దాని మీద ఎంక్వైరీ వేయడం ఎవరిది బాధ్యత? చర్యలు తీసుకునే ఇది రేవంత్ రెడ్డి తీసుకోవాలా. మరి తీసుకుంటాడా? లేకపోతే ఇది కూడా టానిక్ స్కాము, భూముల స్కామ్ లెక్కనే గంగల కలిసిపోతుందా? చూడాలి మరి.